బీరపు వన్నెల్ల సీరే దుర్గమ్మ నీకు నేయించిన తల్లి దుర్గమ్మ నల్ల నల్లని వాడు నావాడు ఆ ముద్దుల గోపాలుడమ్మో గోవిందుడే కాదమ్మా నా ముద్దుల గోపాలుడమ్మో నా గోవిందుడు చూడవమ్మా సిగలో పూలు పెట్టి చిన్నదాన్ని రో మామ చిన్నదాన్నిరా నా రాములు బాబో నా రాములు బావా నేను సిలుకు సీరె కట్టుకున్న రాములు బాబో నా రాములు బావా దరంబాయి నీళ్లకు రా రాములు బావా నేను నీళ్లు ఏం చెప్తాందో ఏమో మా పెద్దమ్మ. ఓ పెద్దమ్మ ఏం చేస్తున్నావు? ఎవరు దా బయటికి, నీ బిడ్డ వచ్చింది. ఎప్పుడు వచ్చిన బిడ్డ? ఇప్పుడే వస్తాయి, దా బయటికి అవుదాం. మంచి దాగు మా బగ్గని దాగు ఓ ఎక్కడి నుంచి వచ్చిన బిడ్డ? నేను హైదరాబాద్ నుంచి. నా తల్లి కొన్ని మంచి దాగు బిడ్డ గన్ని దాగు. ఓ అమ్మో చెమట పోసింది బాగా. అవు మళ్ళా నీకోసం వచ్చినా కదా. అవునా అయితే ఆగు బిడ్డ, ఈ బియ్యం ఆడబెట్టి తమసోడు కట్టుకొని తింటాడు. పెద్దమ్మ నేను హైదరాబాద్ నుంచి వచ్చిన, నీతో ముచ్చట పెడదామని, నీ పాటిందామని. ఎన్నాళ్ళు అయింది? అవునా అమ్మా, ఇలా ఒట్టి చేపల కూర వండుతా బిడ్డ. గోగుర వేసి ఒట్టి చేపల తూటి కూర ఎంత కమ్మగుంటుందో కూర. సరే గానీ ఫస్ట్ నాకైతే నీ నోటి నుంచి ఒక పాట వినాలని చాలా రోజుల నుంచి కోరుకుంటున్నా. అవునా బిడ్డ? ఇప్పుడు కూడా నీ పాట కోసమే ఇంత దూరం వచ్చిన. అవునా? మా కోసం ఒక పాట పాట పాడతా. ఏ పాట పాడతావు? పాటలు అన్ని జానపద పదాలు వస్తాయి, దేవుని పాటలు వస్తాయి, ఏ పాటనే పాడతా. సరే పాడదాం అయితే. మరి గీయాల పెద్దమ్మ, మా మాట మీ పాట షురు చేద్దామా? స్టార్ట్ చేసి పాడుడే అమ్మని. పాడుదే, పాడేసే. బీరపు వన్నెల్ల సీరే దుర్గమ్మ నీకు నేయించిన తల్లి దుర్గమ్మ బీరపు వన్నెల్ల సీరే దుర్గమ్మ నీకు నేయించిన తల్లి దుర్గమ్మ అరెరెరె ఒక్కసారి అరెరె ఒక్కసారి నీ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దిగిరావు మా అమ్మో దుర్గమ్మ ఒకసారి నీ ఇంద్రకీలాద్రి దిగిరావు మా అమ్మో దుర్గమ్మ బీరపు వన్నెల్ల సీరే దుర్గమ్మ కట్టుకొని నీ గుడికి పోవమ్మ బీరపు వన్నెల్ల సీరే దుర్గమ్మ కట్టుకొని నీ గుడికి పో నా తల్లి అమ్మో దుర్గమ్మ దేవి దుర్గమ్మ అమ్మో దుర్గమ్మ దేవి దుర్గమ్మ నీ కళ్ళల్లో సక్కదనామమ్మో దుర్గమ్మ నువ్వు కాళిగ్రంగా పాడు కనక దుర్గమ్మ కండల్లో సక్కదనం అమ్మో దుర్గమ్మ మా కాళిగ్రంగా పాడు కనక దుర్గమ్మ మా కాళిగ్రంగా పాడు కనక దుర్గమ్మ మా కాళిగ్రంగా పాడు కనక దుర్గమ్మ. బా ఏం వాడినావు పెద్దమ్మ, దుర్గమ్మ దిగ రావాలా అట్లా వాడినావు. మస్తుంది ఆ డోలు సప్పుడు, నీ గొంతు అద్దిరిపోయింది అనుకో. అసలు ఈ పాటలు ఎట్లా నేర్చుకున్నావు నువ్వు? పాటలమ్మా నేను బతుకమ్మ ఒక్కేసి పువ్వేసి కాంచా నేను బతుకమ్మ నేర్చుకున్నా. ఫస్ట్ పాడిన పాట గదేనా? ఒక్కేసి పువ్వేసి. మీ అమ్మ ఏమన్నా నేర్పించిందా లేదంటే ఎవరు నేర్పించారు? అమ్మ వాడతంటేనే ఈ ఒక్కేసి పువ్వేసి నేర్చుకుంటాం. నేను ఇక ఈ ఒక్కేసి పువ్వేసి కాంచి ఇక పాటలు మొత్తం పాడినాం మా అమ్మ నేను అందరం. ఇక నా పాటలో నా నేర్చుకుంటా. ఏ ఏ ఏ వయసులో? నాకు దగ్గర ఒక ఊహ తెలిసిన కాంచి నాకు బతుకమ్మ పాటలమ్మా. ఇక పాడతంటే ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్కజాములాయ సందమామ శివ పూజ వెళ్ళాయ సందమామ శివుడెల రాడాయ సందమామ శివుడికి శ్రీ గద్దె సందమామ మనకు సారే గద్దె సందమామ శివుడికి శ్రీ గద్దె సందమామ మనకు సారే గద్దె సందమామ గౌరీ దేవై సందమామ గంగ భవానై సందమామ భూలోకమేలేటి సందమామ బంగారి బతుకమ్మ సందమామ బంగారి బతుకమ్మ సందమామ బంగారి బతుకమ్మ సందమ. ఆ పాట ఒకటి ఒక్కేసి పువ్వేసితోటే. ఏ వయసులో వాడినావు ఈ పాట? నాకు ఊహ తెలిసిన కాంచి 5 సంవత్సరాల కాంచి 5 కూడా ఆడుంటాయి. అమ్మతోటి టప్పటడుగులు వేసుకుంటా పాడుతూనే ఉండేది. ఎట్లా ఈ ఛానళ్ళల్లా ఇంత ఫేమస్ అయిపోయినావు? బయట నిన్ను ఏడ మాట్లాడినా కలమ్మ అంటే ఇంకా ఖమ్మంలో కోకిల అంతే, ఇక అంతకు మించి మాట్లాడరు. ఏడపోయినా నీ పాటలు వినిపిస్తాయి. ఎట్లా అనిపిస్తుంది నీకు? నాకు హ్యాపీగా అనిపిస్తుంది. నాకు బతుకమ్మ తెలంగాణ వచ్చిన సంవత్సరం నేను బతుకమ్మలు ఆడతాను పోయినా నా మనరాలు తీసుకొని పోతే అక్కడ అమ్మలాల అక్కలారా మీకు పాటలు వచ్చేటోళ్ళు పైకి ఎక్కండి పాడండి, మేము పాడిన దానికంటే మీరు పాడితే బాగుంటాయని కళాకారులు అన్నారు. నా పక్కన నా ఫ్రెండ్ నేను నాటకు కోద పోతా అంటే నా పాటలు విన్నది.
వామ్మో కాలం వదిన వచ్చింది, ఏం పాటలు వస్తాయి కాలం వదినకి, ఏ రారా వామ్మో అన్నది. అంటే వామ్మ టేజ్ ఎక్కి పాడితే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, మరి ఇంటికి పోతే నా ముసలోడు కొట్టాడుతాడేమో భయం వేసింది. అయ్యో చిన్నప్పుడు అసలు ఆ ముసలోడికి ఆ పాట పాడిందని తెలియదు. ఎప్పుడు తెలుసు పెద్దనాయనకు నువ్వు పాటలు పాడతావని? టేజ్ ఎక్కి పాడినప్పుడు తెలుసు. ఏమన్నాడు అప్పుడు ఫస్ట్? ఇక ఇన్న తర్వాత ఇంటికి పోయినాక మళ్ళీ ఏమనుకుంటుందో ఫీల్ అయిద్ది అనుకుంటే ఏమో చిన్నగా పాట విన్నాడట. ఓ బాబాయ్ పెద్దమ్మ ఎంత చక్కగా పాడుతుంది బాబాయ్ పాట అని అంటారట పక్క మెట్టోళ్ళు. ఈయన ఏం చేసిండు, వామ్మ నన్ను చూస్తే టేజ్ దిగుతట్టుందని చిన్నగా దప్పుకొని ఇంటికి పోయిండు. అంటే పాట అంత అయిపోయినాక ఇంటికి పోయిన తర్వాత ఇక నేను పోగానే ఓ రంగి ఏడుగు పోయేస్తాను వేనడు. రంగి అంటారా మిమ్మల్ని? అట్లా పెట్టిండు నా పేరు. అయితే రంగి ఏడుగు పోయేస్తాను అని అంటాడని, ఏడుగు పోలేదు మామ నేను బతుకమ్మలు ఆడుతుంటే పోయినా అన్న అని. ఇక రంగి పాట చిన్నప్పుడు కొంచెం మేము పాటలు పాడేదిలే, ఎవ్వారి వాడల్లో పోయిన అని అంటే ఆ పాటని ఇక నేనేం చేసిన ఈ రంగి మీద గట్టి రోట్లే ఒడ్లు పోసి రోకలని దంచబెట్టి కూతురుని దొయ్యబెట్టి పిల్లాన్ని సంకనేసి ఎవ్వారి అరెరర ఎవ్వారి వాడల్లా బొయ్యిన్న వేరంగి ఏమయ్యి నువ్వు బొయ్యిన్న వేరంగి ఏమయ్యి నువ్వు పొయ్యిన్న వేరంగి. మామా ఏంది అట్లా అంటావు నువ్వు? ఎవ్వారి అరెరరెరరెరరెరరె ఎవ్వారి వాడల్లా పోలేదు రో మామ ఏమయ్యి నేను పోలేదు రో మామ ఏమయ్యి నేను పోలేదు రో మామ. తీరొక్క పువ్వుతోటి బతుకమ్మ ఆటలాట గౌరీదేవి పాటలాట ఆడిబిడ్డలొచ్చిరాట ఆటలే ఆడంగా పొంగుళ్ళు ఎగరంగా కోలాట వెయ్యంగా. మామా నేను సూతానికి నేను బొయ్యిన్నారో మామ బతుకమ్మలాడుతున్నారు ఓ మామ సూతానికి నేను బొయ్యిన్నారో మామ బతుకమ్మలాడుతున్నారు ఓ మామ. రద్దుళ్ళు నన్ను చెయ్యకురో ఓ మామ నాలుగు గుట్లే నన్ను చెయ్యకురో ఓ మామ. ఇంకా ఇన్నాడు కావాలని అట్లా ఇంట్లోకి పోయిండా? లేదమ్మా, ఆ పాట నేను తర్వాత ఇన్న తర్వాత పెదనాన్న తర్వాత కట్టిన ఆ పాట. పెద్ద నిన్న తర్వాత కట్టినవా? ఆ పాట నేను ఎక్కడ వాడిన ఆ పాట లకారపు చెరువు ఉందా అక్కడ సంక్రాంతి సంబరాలప్పుడు వాడినా. పాడితే ఈ కళాకారులు వాళ్ళు జీమాల్ వాళ్ళు నాకు చీర పెట్టిరు, పట్టు చీర లాంటిది 2000 చెక్ ఇచ్చారు నాకు బాగుందని. అమ్మ నువ్వు 2000 రూపాయలు చీర నువ్వు మళ్ళీ జీమాల కానీ తీసుకో చెక్ ఇచ్చినామని చెప్పారు. ఈ కళాకారులు ఏమంటారు, వామ్ము ఇన్ని సంవత్సరాలు పడతా మాకు ఒక్కల 500 వేలు నువ్వు 2000 చెక్కు కొట్టినా తల్లి అన్నారు. మరి గొంతు గట్లుంది మరి ఏం చేస్తాం. ఇక పోయినా నా ముసలోడు ఏం చేసిండు ఎరికేనా, చీర తెచ్చుకున్నా నేను 2 తెచ్చుకున్నా. చీర చూసిండు ఇది చీర బాగలేదని మళ్ళీ జీమాలకు పోయిండు. జీమాలు పోయి మళ్ళీ చీర మారుతాను పోతే అప్పటికే పైకి పోయింది అయ్యా ఇయ్యమన్నారు. వద్దు నాకు ఫస్ట్ చీర వచ్చింది మళ్ళీ పోయి నువ్వెందుకు మారుతావు, వద్దు బాగుంది చీరే నవ్వులిపించింది చీర అని నేను అన్నా. అంటే వాళ్ళకాడ పోయి మాకు మంచి చీర అంటే లేదా పోయింది పైకి మార్చిన అని చెప్పారు. పెద్దనాయన పాడనికి ఎంకరేజ్ చేసిండా, సపోర్ట్ చేసిండా? చేసిండా. మా ఆయన తిట్టిండా లేదంటే ఇంట్లోకి ఎందుకు వాడుతున్నావు ఏంది? తిట్లే. అట్లా ఏం తిట్లే. ఆయన లేకోకుంటే నేను ఇక్కడికి ఎందుకు వద్దును, కూర్చో అంటే ఆడ కూర్చుందును మా ఆయనదే. మీ ఆయన మొత్తం పెద్దనాయన అంటావు. ఎట్లా సపోర్ట్ చేసిండు అంటే ఎక్కడైనా తీసుకోపోతాడా ప్రోగ్రామ్ లకి అట్లా తీసుకుంటాడా? వీళ్ళంతా చూసేది కదా నన్ను చూసి వాళ్ళు ఓ పెదనాన్న అమ్మకి చక్కని పాటలు వస్తాయి నువ్వు ఇక్కడ ఎందుకు పని చేస్తున్నావు అమ్మని ఇంట్లో ఓయిన్ షాపులో ఫుడ్ కౌంటర్ తీసుకొని అమ్మని కష్టపెడుతున్నావు నువ్వు. అయ్యో కష్టపెడుతున్నావు నువ్వు అమ్మని, ఎందుకు నువ్వు ఇట్లా కష్టపెడుతున్నావు అమ్మని, నువ్వు పెద్ద పెద్ద ప్రోగ్రాంలో తీసుకుపో నీ అమ్మకు కళాకారుల జాబ్ వస్తుంది. అప్పుడు ఆ సంవత్సరం అందరికి ఇస్తాను ఏ తెలంగాణ వచ్చిన సంవత్సరం. అవునవును అమ్మ కళాకారుల జాబ్ ఇప్పిస్తాం మా అమ్మడి దోలు అది ఇదని అన్నాడు. వాళ్ళు అన్న తర్వాత ఇక బాబా పెదనాన్నగా అటు ఇటు ఇటు పో అది ఇదని అంటే నేను పోలే కొంచెం సిగ్గుపడ్డా. నేను పోను, నేను ఎక్కడ పోతాయా నేను నాటల కోటల పాడుకున్న పాటలు నేను పోనన్నా అని అంటే పో భలేగా ఉన్నవి నువ్వు మంచిగా నీకు అవకాశం వస్తుంది అన్నాడు. ఈ మన ఈయనది జగన్మోహన్ రెడ్డికి పాటలు పాడటానికి రమ్మని చెప్పారు ప్రోగ్రాంలో. అంటే ఆయన పాటలు వాళ్ళు చెప్తుంటే మనం పాడాలి. అయితే నేను పోలే రమ్మంటే ఇంకా పోలేదని. కానీ పెద్దనాయన మాత్రం మంచిగా సపోర్ట్ చేసిండు. అయితే మా కోసం పెద్దనాయన కోసం ఏమైనా పాట పాడినావా? పెదనాన్న కోసం చాలా ఉన్నాయి పాటలు. అయితే ఒక పాట అందుకో. నల్ల నల్లని వాడు నావాడు నల్ల నల్లని వాడు నావాడు ఆ ముద్దుల గోపాలుడమ్మో గోవిందుడే కాదమ్మా నా ముద్దుల గోపాలుడమ్మో నా గోవిందుడు చూడవమ్మా.
శ్రీరామచంద్రుడు అస్సలే కాదు, శ్రీరామచంద్రుడు అస్సలే కాదు, శ్రీకృష్ణుడు నావాడు, నల్ల నల్లని వాడు నావాడు, ఆ నల్ల నల్లని వాడు నావాడు, ఆ గోపాలకృష్ణుడు గోవిందుడు, శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు అస్సలే కాదు, శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు నావాడు, శ్రీకృష్ణుడు నావాడు, శ్రీరామచంద్రుడు అస్సలే కాదు, శ్రీరామచంద్రుడు అస్సలే కాడు నావాడు, గోపాలుడు గోవిందుడు, శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు. అయితే పెద్దనాయన శ్రీకృష్ణుడు అంట. ఎందుకు, ఏం చేసిండు మా పెద్దనాయన? నువ్వు తెలుసుకోరా, అది నేను చెప్తే మళ్ళీ అక్కడ ఊరుకుంటాడా? వాడు చూస్తున్నాడు కదా నిన్నే, ఏమేం చెప్తుంది ఈమె. రంగి అంటాడా ఇప్పుడు కూడా? రంగి అన్నాడు అంటే రంగి అప్పుడప్పుడు అంటాడు, ఓ రంగి నీకు పాటలు వచ్చినాయే పోతావా రంగి అంటాడు. ఓ వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళు ఫోన్ చేసి అంటాడు, నా పేరు రంగి పెట్టినవేంది, నా పేరు కలం అంటే రంగి అంటే బాగుంది అంటాడు. ఆయన ఒక్కడే పిలుతాడు నన్ను. ఎన్ని పాటలు పాడింటావు పెద్దమ్మా ఇప్పటి వరకు, నువ్వు గుర్తు లేకుండా కదా? బామ్మ చాలా పాటలు దగ్గర నేను ఒక దగ్గర ఒక 100 పాటలు బయటకు పోయినాయమ్మా. అమ్మో, ఫోన్లలో పోయినాయి ఎక్కువ. ఎట్లా గుర్తు పెట్టుకుంటావే నువ్వు ఇన్ని గానం? ఎట్లా గుర్తు పెట్టుకుంటున్నా అంటే నాకు బహుమంతులు ఇచ్చిన వరం. ఇన్ని పాటలు ఎన్ని వాడింటావు, అవన్నీ ఎట్లా గుర్తుంటాయి? రాసుకోవు, ఏం చేయవు, నీకంతకు నువ్వే అనుకొని పాడతావా? నేను చిన్నప్పుడే పాటలు ఆటలు అప్పుడే నేర్చుకున్నా, ఇప్పుడు కాదు నేర్చుకునేది. అప్పుడు నేర్చుకునే ఇప్పుడు ఒక్కొక్కటి పాడతా అంటే అన్ని వస్తాయి. నేను ఇక్కడ కూర్చోను, ఈ పాటకాన్నే ఉండను, చిన్నప్పుడు ఆడుకున్న కాడికి పోతాను నా బ్రెయిన్. అవన్నీ ఆలోచించుకుంటే దానికి సంబంధించిన పాట వచ్చేస్తుంది. ఇక అక్కడ నేను అప్పుడు చిన్నప్పుడు ఆడిన పాటలు మొత్తం గుర్తొస్తాయి, గుర్తొచ్చి పాడతా ఉంటా. ఈ పాట కూడా మేము చెమ్మయూరు చెక్కలు వేసుకుంటా పాడేది. ఆ పాట పాడితే జంపు జలాన్ని అవుతుంది అని పాడతా. చెమ్మయోరి చెక్క సారడేసి మొగ్గ, చెమ్మయోరి చెక్క సారడేసి మొగ్గ, అట్లబో వంగ ఆరగింజంగా, అట్లబో వంగ ఆరగింజంగా, బండమోరి బండి ఆ బండి గిర్రల బండి, ఆ బండమోరి బండి ఆ బండి గిర్రల బండి, సూర్యగాని పెళ్లి మన చూసొద్దాం రండి, సూర్యగాని పెళ్లి మన చూసొద్దాం రండి, ఆ బోలు బోలు కట్ట మీన బొమ్మలాట, పిల్ల బొమ్మలాట, మనం ఆడబోదమా మనం చూడబోదమా, ఆడబోదమా మనం చూడబోదమా, చిందలక పొక్కల జర్రున్నది, జర్రికి నాకు పగున్నది, చిందలక కాల జర్రున్నది, జర్రికి నాకు పగున్నది, అద్దన ఆసంతి వద్దన్నది, నాకు అద్దాల మేడ మీద బుద్ధున్నది, ఆ అద్దన నా సమితి వద్దన్నది, నాకు అద్దాల మేడ మీద బుద్ధున్నది, నాకు అద్దాల మేడ మీద బుద్ధున్నది. మంచి చిలిపి పాట కదా ఇది, అందుకే సిగ్గు పడుకుంటా మరి వాడుతుంది. ఇంకా చాలా పెద్దగా ఉంటది కానీ కొంచెం. అయితే పంటలలో చేన్లు మొలకలు అవి పెట్టుకుంటా పాటలు కూడా పాడుతూ ఉంటారు, వదినే అనుకుంటా మరదలు అనుకుంటా, అట్లా మీరు చిలకలలో పనులు చేసుకుంటా పాడుతుంటేనా? పాడేదమ్మా, ఏముంది తోట తవ్వుకుంటా, తోటలు ఉంటాయి కదా చెట్లు, ఇప్పుడు గసికాయలు అప్పుడు ఏమున్నాయి, ఆ గసికాయలు పెట్టి ఇట్లా రుద్దుకే ఉండేది, తొవ్వేది, చెట్లు నాటేసేటప్పుడు పాట, నాటు పెట్టినప్పుడు పాట. మీరు వేస్తుంటేనా? మేము చేయని పని లేదమ్మా. అప్పుడు శనగ చేను బీకేది, సద్ద కంకి జొన్న కంకి, మేము చేయని పని లేదు. పెసరగా దూసేది, మేము నాటేసేది, కోత కోసేది. ఇప్పుడు అన్ని సులుకు సూత్రంగా మిషన్లు వచ్చినాయి కదా, మేము కోత కోసి మోపులు వేసుకొని మళ్ళీ పోయి అవి కొట్టి బొట్లు తీసుకొని పోవాలి కదా. మా పెద్దనాయన చెప్పిండు కదా 25 క్వింటాల సంచి మోసుకొని పోతుంటే ఒక్కడిని అని. గడ్డి మోపులు అసలు 3 మనుషులు మోసే గడ్డి మోపు కోసుకొని మా బర్రెలకు పెద్ద మోపు వేసుకొని పోయేది, దయ్యం పోయినట్టు పోయేది, కోసుకొని ఎత్తినేసుకొని. బర్రెలు ఉండే మాకు, గడ్డి కోసి గడ్డి మోపులు కోసుకొని శాన పని మట్టిలో పుట్టి మట్టిలో పెరిగిన బిడ్డ. ఇంకా వీళ్ళకి ఇప్పుడు తెలియదు కానీ మేము అప్పుడు సదసేన ఎత్తే మేము దంటేది ఎండల, అంటే గడ్డి తీసేది దంట అంటే గడ్డి వెళ్ళేది. అన్ని మనం చేయరాని పనులు లేవు మాకు, ఇక భూమిలో బుట్టి భూమిలో. కానీ అంత పని చేసుకుంటే కూడా మీరు పాటలు పాడుకుంటే అవన్నీ మర్చిపోతుండే కదా. పాటలు పాడింది మాకు పని కొత్తది రాదు, ఇక పాట పాడితేనే మాకు పని. పాట మరి అప్పుడు ఎట్లా పాడుతుండే? నార్లు వేసుకుంటా ఓ రాములు బావా
నాటు వేసుతుంటిరో రాములు బావా నేను నాటు వేసుతుంటిరో రాములు బావా రాగాలు దిత్తుంటిరో రాములు బావా నేను రాగాలు దిత్తుంటిరో రాములు బావా నాగలన్న ఆపురో రాములు బావో నా రాములు బావా నా రాగమన్న ఈనురో రాములు బావో నా రాములు బావా నా రాగమన్న ఈనురో రాములు బావో నా రాములు బావా నాటు వేసుకుంటారో రాములు బావో నా రాములు బావా నువ్వు నాగలి దుంతుంటారో రాములు బావో నా రాములు బావా నీ నాగలన్న ఆపురో రాములు బావో నా రాములు బావా నా రాగమన్న ఈనురో రాములు బావో నా రాములు బావా నా రాగమన్న ఈనురో రాములు బావో నా రాములు బావా ఈ చేతాడు చేతబట్టి కుండ సంకాన బెట్టి చేతాడు చేతబట్టి కుండ సంకాన బెట్టి చెవులకు ఆ కమ్మలు పెట్టి నేను రాములు బావో ఓ రాములు బావా నేను కమ్మాలు చెవులకు పెట్టి రాములు బావో ఓ రాములు బావా సిగలో పూలు పెట్టి చిన్నదాన్ని రో మామ చిన్నదాన్ని రా నా రాములు బావో నా రాములు బావా నేను సిలుకు సీర కట్టుకున్న రాములు బావో నా రాములు బావా దరంబాయి నీళ్లకు రా రాములు బావా నేను నీళ్లు దోడుతుంటిరో రాములు బావా నేను నీళ్లు దోడుతుంటరో రాములు బావా చేతుల కరబట్టుకొని రాములు బావో నా రాములు బావా నువ్వు సేనుకు పోతుంటే రాములు బావా నువ్వు సేనుకు పోతుంటే రాములు బావా కొండన్న ఎత్తరాద రాములు బావా నా కొంగన్న బట్టరాద రాములు బావా నువ్వు కొండన్న ఎత్తరాద రాములు బావా నువ్వు కొంగన్న ఎత్తరాద రాములు బావా నా కొంగన్న బట్టరాద రాములు బావా నా కొంగన్న బట్టరాద రాములు బావా బావని డిస్టర్బ్ చేస్తుంది కదా మరదల పిల్ల నువ్వు కూడా గట్లనే డిస్టర్బ్ చేస్తుంటావా మా పెద్ద పోతంటే నన్ను పని చేస్తుంటే చూస్తలేదు ఏం లేదా ఈ చూడు రాదు చూడరాదు నాకెళ్ళి చూడకుండా పోతాడు ఎవరికెళ్ళి చూస్తాడు అని ఏమో బాధ మరి అంతేగా నీకు ఇష్టమైన పాటలలో నాకు ఇష్టమైన పాట అమ్మా నేను ప్రపంచానికి తెలిసింది బతుకమ్మ నేను పుట్టేటప్పుడే ఒక్కేసి పూసి నేర్చుకున్నా నేను టేజ్ ఎక్కటం కూడా బతుకమ్మ పాటతోటి టేజ్ ఎక్కిన మళ్ళా నేను ఇప్పుడు పాటలలో పాస్ కావటం కూడా మళ్ళీ బతుకమ్మతోటే పాస్ అయినా ఎన్ని పాటలు జానపద పదాలు ఎన్ని పాడినా కూడా కొంచెం వాళ్ళు మామూలుగా తీసిపెట్టారు సూటి తీసిపెట్టారు ఇప్పుడు నేను దాంట్లో పాస్ అయినా వాళ్ళ పాస్ అయిన పాటలలో అయితే బాగున్నాయి ఇక నేను ఆ పాట పాడతా పాడు చిన్నారి గౌరు వియ్యాలో సిత్తారి గౌరు వియ్యాలో చూడ సక్కని గౌరు వియ్యాలో సుక్కల్ల జాబిల్లి వియ్యాలో చిన్నారి గౌరు వియ్యాలో సిత్తారి గౌరు వియ్యాలో చూడ సక్కని గౌరు వియ్యాలో నా సుక్కల్ల జాబిల్లి వియ్యాలో సూర్యునికి వంకుంది వియ్యాలో నా గౌరు కొంక లేదు వియ్యాలో చిన్న చిన్న బొమ్మరిళ్ళు ఇయ్యాలో కట్టనేసను గౌరు వియ్యాలో చిన్న బొమ్మల పెండ్లి వియ్యాలో చెయ్యనేసను గౌరు వియ్యాలో పెద్ద పెద్ద బొమ్మరిళ్ళు ఇయ్యాలో కట్టనేసను గౌరు వియ్యాలో పెద్ద బొమ్మల పెండ్లి వియ్యాలో చెయ్యనేసను గౌరు వియ్యాలో పెద్ద బొమ్మల పెండ్లి వియ్యాలో చెయ్యనేసను గౌరు వియ్యాలో చెరువు తిరిగి వియ్యాలో రేగడ మట్టి తెచ్చి వియ్యాలో వడ్డమ్మని పెట్టి వియ్యాలో ఎంపల్లో నాటనే వియ్యాలో ఎంపల్లా కింద వియ్యాలో గౌరు కూసున్నది వియ్యాలో ఎంపల్లా కింద వియ్యాలో గౌరు కూసున్నది వియ్యాలో చిన్న బొయ్యి గౌరు వియ్యాలో చింతబై కూసుండే వియ్యాలో చిన్న బొయ్యి గౌరు వియ్యాలో చింతబై కూసుండే వియ్యాలో ఆ దేవలోకన వియ్యాలో ఆ దేవతల చూసిరి వియ్యాలో భూలోకానికి వియ్యాలో ఆ గౌరే పోయింది వియ్యాలో ఏమి చేస్తుందని వియ్యాలో దేవతలే చూసిరి వియ్యాలో దేవతలే చూసిరి వియ్యాలో దిగువత్త ఉండిరి వియ్యాలో దిగువత్త ఉండిరి వియ్యాలో ఈ పాట చాలా పెద్దగుంది పెద్ద దేవతలు గౌరీదేవి వాళ్ళని ఏమడుగుద్దంటే అక్కడ దేవతల్ని ఈ గౌరీదేవి ప్రతి పూజల గౌరీదేవి పోతుందా గౌరీదేవి లేనిది మన ఇంట్లో కానీ మనం బతుకమ్మలు ఆడే కాడ కానీ పెళ్లిల పేరెంటాల ఏమైనా పెడతారు కదా చితంగా పెడతారు కదా అయితే ఆ గౌరీదేవి ఏంటంటే ఏందయ్యా
అన్ని మన ఈ పూజలలో కొత్తగా నాకు ఒక పాట లేదు, నాకు ఆట లేదు, ఏం లేదు అని దేవతలను అడుగుద్ది. గౌరీదేవి భూలోకంలో నీకు చక్కటి ఆటలు పాటలు ఉన్నాయి, నువ్వు దిగిపోయి భూలోకంలో నీకు పూలు పెట్టి ఆడతారు, కోటి పూలతో ఆడతారు అని చెప్పి దేవతలు పంపించారు. మరి అప్పుడు బతుకమ్మలు లేవు భూమి మీద. అవును లేవు. ఈ తల్లి భూలోకానికి వచ్చింది. భూలోకానికి వచ్చినాక ఎవ్వరు ఆడతలే. ఈ తల్లి చింత పోయి ఏం చేయాలని నేను, మరి వీళ్ళు నన్ను చూసి ఆడతలే, ఏం చేయాలని చెరువు పోయి రేగడి మట్టి తెచ్చి ఎంపలు నాటి ఆ చెట్టు కింద కూర్చుందట ఆ తల్లి. ఆ చెట్టు కింద కూర్చున్నా కూడా ఎవరు ఆడతలే. ఈ దేవతలు ఏం చేశారు, మరి గవిదేవి పోయింది, మరి ఇంతవరకు జాడలేదు జాబాబు లేదు, ఏం చేస్తుందని దేవతలు ఇంగి చూసారట. చిన్న పోయి కూర్చుందట. కూర్చుంటే అప్పుడు ఆ దేవతలు పూలు తీసుకొని వస్తారు. ఆ దేవతలు ఎవరు, బంతి పూలు పట్టుకొని ఇయ్యాలో, భద్రకల తల్లెచ్చవియ్యాలో, గుమ్మడి పూలు పట్టుకొని ఇయ్యాలో, దుర్గమ్మ తల్లెచ్చవియ్యాలో, సామంచి పూలు పట్టుకొని ఇయ్యాలో, సమ్మక్క తల్లెచ్చవియ్యాలో, కొమ్మక్క తల్లెచ్చవియ్యాలో, తంగడి పూలు పట్టుకొని ఇయ్యాలో, ఆ తల్లి పర్వాత చెవియ్యాలో, ఆ పూలు ఈ పూలు వియ్యాలో, కాలబోసి నరే వియ్యాలో, బతుకమ్మని వేసి వియ్యాలో, ఆడుతా ఉన్నరే వియ్యాలో. అప్పుడు ఆ బతుకమ్మని వేసి వీళ్ళు వాడుతూ ఉంటారు. అప్పుడు ఆ బతుకమ్మ కలకలగుండి సంతోషంగా ఉండి ఆ భూలోకం నుంచి అప్పటి నుంచే ఇప్పుడు ఆటలాట అయ్యి. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఒక కర్ణమూరి అమ్మ, మా అమ్మకు వీళ్ళందరూ పాటలు పాడుతుంటే నేను నేర్చుకున్నా. చాలా ఉందమ్మ పొడుగుతో పోతుంటే. ఎంతసేపు ఉంటది ఇది? ఇంకా ఇంత ఉంటుంది, ఇంకా ఇంత ఉంటుంది. అంటే ఆమెనిగా బతుకమ్మలు వేసి లక్ష్మీదేవులు అందరూ ఆడి విన్నావమ్మ ఆడతారు. ఆడిన తర్వాత ఇక ఆమెని భూలోకంలో నీకు తోడు గంగ ఉన్నది, భూదేవి ఉన్నది, ఇక బతుకమ్మని అక్క కాడికి ఎత్తుకొని పోయి ఏట్లు వేసి వస్తాను. ఆ బతుకమ్మ ఒక్కేసి పువ్వు వేసే నాకు పాట రావటం ఫస్ట్. నేను ఈ బతుకమ్మ పాటతోటే నేను స్టేజ్ ఎక్కిన. మళ్ళీ ఇప్పుడు నేను బతుకమ్మ పాటతోటే షూటింగ్ తీసారు. అవును, అంతకుముందు మామూలుగా తీసి పెట్టిర్రు జానపద పదాలు. నాకు ఆ గౌరీదేవి నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. బతుకమ్మలంటే అమ్మగారింటికి పోతుంటే మా అయ్యని అనేదాన్ని నేను, అయ్యా నువ్వు బతుకమ్మ పండుగకు మా అత్తగారు ఊరికాడ బతుకమ్మలు ఆడరు, నువ్వు మా బతుకమ్మలు ఆడను ఊరికి ఇచ్చినావు నానని నేను ఏడ్చేదాన్ని. బతుకమ్మ పండుగ ఎప్పుడు అంటే అయ్యా ఎప్పుడు వస్తావా అయ్యా నేను అడిగేదాన్ని. అమ్మ బతుకమ్మ పండుగ కొత్త ఎన్ని రోజులు ఉంటుంది, 1 2 3 4 అని లెక్క పెట్టేది. ఆ 4 అట్ట పెట్టుకుండేది. ఇక ఏం చేసేది, మా అత్తగారిది రేకులు ఇల్లు ఉండే, ఆ రేకులు ఇంటికి నాకు లెక్కలు రావు, 1 2 రావు. ఇక ఆడ ఏలు పెట్టి ఆ బొగ్గు గీసేది. ఈ 5 అయిపోయిన తర్వాత మాయ రాలేదని ఏడ్చేది. ఇక మళ్ళీ తర్వాత ఏమనేది, మళ్ళీ మాయ అయ్యా ఇప్పుడు వచ్చినవి బతుకమ్మ పండుగ కొత్త. బతుకమ్మ పండుగ ఆడబిడ్డ, బతుకమ్మ పండుగ మళ్ళీ వస్తా నేను ఉత్తనే తీసుకుపోతానండి. అది ఎప్పుడు కూడా నాకు తెలియదు అప్పుడు బతుకమ్మ ఆడేది. అట్లా ఎప్పుడు బతుకమ్మ పండుగ అంటే రేపే. ఇక మన ఇల్లే వస్తుండే అప్పట్లో. అట్లా రేపు వస్తా మళ్ళీ వస్తా ఇట్లా చెప్తుంటే అది మనకు అలవాటు కూడా అయిపోతుంది. అసలు ఎప్పుడు బతుకమ్మ ఆడేది కూడా నాకు తెలియదు. రేపు అంటే మళ్ళీ రేపు చూసేది, ఎల్లుండి అంటే ఎల్లుండి చూసేది. అటనే మళ్ళీ బతుకమ్మ వచ్చిందాక రేపు కూడా బతుకమ్మ. మరి ఇప్పుడు ఇంత ఫేమస్ అయినావు, బయటకు పోయినప్పుడు సెల్ఫీలు అడుగుతా ఉంటారు, ఎట్లా అనిపిస్తుంటది నీకు అందరు మాట్లాడు? ఇక నేను సెల్ఫీలు తీసుకుంటే నేను కూడా బాగా సంతోషపడతా. అంటే నేను ఒక గుర్తుపడుతుంటారు కదా, గుర్తుపడతా. ఖమ్మం కాలం అంట. మొన్న బస్సు ఎక్కుతాను నేను, వాళ్ళు బస్సులో ఉన్నారు, ఎవరో నాకైతే తెలియదమ్మా. నేను హైదరాబాద్ పోతున్నాం మొన్న బతుకమ్మ సాంకు. ఆ బస్సులో కూర్చొని అంటారు కదా, ఖమ్మం కాలమ్మా బాయ్ ఖమ్మం. అరే నన్ను ఖమ్మం కాలమ్మని ఈడబిలటైంది, నా బస్సు చూస్తుంటే బస్సు పోతుంది, నేను ఇటు బస్సు పోతుంది. ఫేమస్ గుర్తుపెట్టారు వాళ్ళు. ఇక పిల్లగాండ్లు గట్ట చాలా మంది కూడా ఖమ్మం కాలమ్మ బాగుందామంటే, అరే నన్ను ఖమ్మం కాలమ్మ అని ఇక్కడ పిలుస్తారు అనుకునేదాన్ని నేను. ఎంతమంది మొన్ననైతే ఖమ్మం కాలమ్మ అంటే ఇంటర్వ్యూలో చూసారులే వాళ్ళు. అవునవును, ఖమ్మం కాలమ్మ అనేది. నాకు వైన్ షాప్ కాడ ఆడ ఖమ్మం కాలమ్మ పెద్దమ్మా బాయ్ తిన్నవా, తినొచ్చినవా, ఏమన్నా నువ్వు ఇక్కడ ఎందుకుంటావు, అసలు బాబాయ్కి ఏం పని లేదు, నువ్వు మంచిగా సినిమాలకు అదేంది సీరియల్లో పోయేదానికి నీ ఏమన్నా నువ్వు వచ్చి ఇక్కడ కూర్చోబెడతారు. మరి సినిమాలలో ఏమైనా ఛాన్సులు వచ్చినాయా, ఎవరైనా ఫోన్లు చేసిరా? సినిమాలలో ఛాన్స్ వచ్చిందంటే నాకు డబ్బింగ్ మాట్లాడినా. డబ్బింగ్ చేసినావా? ఎవరికి చేసినావు, ఎందులో చేసినావు? మన ఈయన సురేష్ సారు తీసుకుపోయిన డబ్బింగ్ ఒక్కసారి కాదు 3 రోజులు డబ్బింగ్ చేపించు. ఇప్పుడు చేపించి కూడా ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుందామా. అవునా? అది బయటకు రాలే ఇంకా సినిమా రాలేదే. దాంట్లో ఒక బిట్టు మాట్లాడతా. మాట్లాడు. ఏ పోరి ఇట్రా, ఈ సునామీ నుంచి తప్పించుకొని పోదాం అనుకుంటున్నావే, కూర్చో. ఏం చేస్తారా బర్త్డే పాట అక్క, ఎవరిది? నీదే అక్క, నాది నాకే తెలవది, నువ్వెట్ట చేస్తున్నావురా?
అని డైలాగులు చెప్పినావా? చెప్పిన 4 సంవత్సరాలు అయింది, ఇంకా గుర్తున్నాయా నీకు? ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఏమైనా వస్తున్నాయా ఛాన్సులు? ఇక ఛాన్సులు అంటే ఇంకా ఏడా ఇక బతుకమ్మలు ఇక దీంట్లో మొన్న వచ్చినాయి 2 ఛాన్సులు వచ్చినాయి. బతుకమ్మలు పాడినా. ఈ పాటలే చాలా మంది రా పో అమ్మ పాటలు పాడతానికి అంటారు కానీ భయం ఎత్తంది. ఎందుకు? ఎందుకంటే పోతాను పాడించుకుంటాను, తర్వాత పాడుతామమ్మ అంటారు. అయ్యాట నేను ఇటు అయ్యో పాటలు పాడించుకుంటారు అక్కడ, మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ పాటలు పాడిస్తాను. ఇంకా అట్లా చేస్తాను. నేను ఎవరికైనా పాటలు చేయాలన్నా కూడా భయపడతాను. అయ్యో ఏం కాదులే, అలవాటు అయిపోతుంది అట్లా చేస్తూ ఉంటే. ఇప్పుడు ఎన్ని పాటలు రిలీజ్ అయింటాయి నీవి యూట్యూబ్లల్లా? రంగి పాట ఒకటి, ఎవరి వాడలో పోయింది అనేది రంగి పాట ఒకటేమో, బతుకమ్మ పాట ఒకటేమో, మరి నాటేసుకుంటే రాగాలు తీసేది ఒకటేమో, డుడ్డు బండి నాకొద్దురో మామ, ఎడ్ల బండి ఎక్కు నేనొత్తరో మామ అన్న ఒకటి, అదొకటి. ఒకటేమో యాదవరాజుల పాట కూడా పాడిన. మళ్ళీ ఇంకోటేమో ఇట్లా అన్ని పాటలు పాడిన. ఇంకోటి ఏదో ఉందామా, అన్ని మొత్తం 6-7 పాటలు యూట్యూబ్లో పెట్టిన. అయితే పెద్దమ్మ పెద్దమ్మ తల్లి పాట మర్చిపోయాను. పెద్దమ్మ తల్లి పాట కూడా పాట ఫస్ట్ పాడింది అదే. అదే చాలా మంచిగా ఉంది. మొత్తం ఒక 8 పాటలు 10 పాటల వరకు పాడింటావు. దాంట్లో యూట్యూబ్లో పెట్టినా. అదొకటను ఇది కూడా ఇంకోటి మర్చిపోయినా, ఇది కాళ్ళకు కడియాలు పెట్టుకొని అన్న పాట కూడా పాడినా నేను. అది కూడా కొంచెం బిట్టు పాడతా. పాడు పాడు పాడు. కాళ్ళకు కడియాలు పెట్టుకునే పాటనా? నాగసరము సీరగట్టి నాగసరం సీరగట్టి నల్లనాగుల కొప్పు ఎసి, నాగసరం సీరగట్టి నల్లనాగుల కొప్పు ఎసి, ఏడికి పోతన్నవే మద్దల పిల్లు మల్లికాంబ, బిరబిర పోతున్నవే మద్దల పిల్లు మల్లికాంబ, ఏడికి పోతన్నవే మద్దల పిల్లు మల్లికాంబ, బిరబిర పోతున్నవే మద్దల పిల్లు మల్లికాంబ, బిరబిర పోతున్నవే మద్దల పిల్లు మల్లికాంబ. నాగసరం సీరగట్టి నల్లనాగుల కొప్పు ఎసి, నాగసరం సీరగట్టి నల్లనాగుల కొప్పు ఎసి, నాటుకు పోతున్నారు మంచమీనున్న మల్లయ్య బావ, మందెళ్ళిపోతున్నారు రో మంచమీనున్న మల్లయ్య బావ, నాటుకు పోతున్నారు మంచమీనున్న మల్లయ్య బావ, మందెళ్ళిపోతున్నారు రో మంచమీనున్న మల్లయ్య బావ. నాగసరము సీర చూసి ఓ పిల్ల, నాగసరము సీర చూసి నల్లనాగుల కొప్పు చూసి, నాగసరము సీర చూసి నల్లనాగుల కొప్పు చూసి, నీ మీన మనసాయనే మద్దల పిల్లో మల్లికాంబ, నీ మీన మనసాయనే మద్దల పిల్లో మల్లికాంబ, మొకమన దిపి చూడవే మద్దల పిల్లో మల్లికాంబ, మొకమన దిపి చూడవే మద్దల పిల్లో మల్లికాంబ. కందిరీగ నడుము చూసి ఓ పిల్ల, కందిరీగ నడుము చూసి కాళ్ళ కడియాలు చూసి, కందిరీగ నడుము చూసి కాళ్ళ కడియాలు చూసి, నీ మీన మనసాయనే మద్దల పిల్లో మల్లికాంబ, మొకమన దిపి చూడవే మద్దల పిల్లో మల్లికాంబ, మొకమన దిపి చూడవే మద్దల పిల్లో మల్లికాంబ. ఊరూరు తిరిగటోడా ఊరూరు తిరిగటోడ ఊర బిస్కల గొట్టటోడ, ఊరూరు తిరిగటోడ ఊర బిస్కల గొట్టటోడ, మర్యాదగా ఓ మామ మర్యాదగా ఓ మామ మర్యాద మాట్లాడు రో మంచమీనున్న మల్లయ్య బావ, బక్కలిరగా కొట్టిస్తారో మంచమీనున్న మల్లయ్య బావ, బక్కలిరగా కొట్టిస్తారో మంచమీనున్న మల్లయ్య బావ. చాలా పెద్దగా ఉంది ఈ పాట. యూట్యూబ్లో పెట్టిన. ఆ ఎనర్జీ ఏంది ఛానల్ పాడినది ఇంకా బాగుంటది. ఏ నుంచి వస్తుంది ఇంత శక్తి నీకు పాడిన? ఇంకా ఎన్ని పాటలు పాడుతున్నావు, ఏ పాట పాడమంటే ఆ పాట పాడుతున్నావు. దేవుడిచ్చింది ఇన్ని రోజులు కడపలో దాచుకున్నా, ఒక్కసారి మొత్తం తుఫాన్ లాగా బయటకు వచ్చిందంట. బతుకమ్మ తల్లి నన్ను బయట పెట్టింది. ఆ బతుకమ్మ తల్లి నాకు ఎంత ప్రాణమో. బతుకమ్మలు ఆడుకోకుంటుంటే, బతుకమ్మలు తెలంగాణ రాకో తెలుగమ్మ, మా చిన్నతనం బాగా ఆడేది పూలు తెచ్చుకొని. అయితే తెలంగాణ రాకోతలుగా అంతరించిపోతున్నాయి బతుకమ్మలు. అప్పుడు 10 మంది ఆడినోళ్ళు ఒక 5-6 ఆడతారు. నేను మా అక్క ఫోన్ చేసుకుండేది, అక్కో మనం ఉన్న రోజులు బతుకమ్మలు ఉంటే బాగుండక్క, బతుకమ్మలు ఎవ్వరు ఆడతలేదు చాలా తగ్గినాయి అనేదాన్ని. నేను బతుకమ్మలు అక్కడ ఏట పోయి పాట పాడొచ్చేది, అక్కడ గౌరీదేవి పాటలు అన్ని పాటలు పాడేది అని మా అక్క చెప్పుకుంటే. తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మలు ఆడవాడకు లేచినాయి. ఇక నా మురిపము అసలు మా అక్క వాళ్ళది మేము ఫోన్లు చేసుకొని, అమ్మ కేసీఆర్ అన్నది బతుకమ్మలు ఆడుతాడు. ఇక మేము అప్పుడు ఆనందం వేరేగా. అవునవును. ఇక అదే తెలంగాణ తెచ్చిన వాళ్ళు, తెలంగాణ తెచ్చిండో ఏమో మనకైతే తెలియదు కానీ, ఆ తెలంగాణ తెచ్చి బతుకమ్మలు ఆడిచ్చే తండ్రికి మేము పిల్ల తరం కూడా బతుకమ్మలు ఆడాలని కోరుకుంటాను నేను. మాకు తెలంగాణ సంప్రదాయంలో బోనాలు
ఈ బతుకమ్మలంటే మాకు ప్రాణం అమ్మ. 9 రోజులు మంచిగా రోజుకో బతుకమ్మని చేసుకుంటా ఆడుకుంటా పాడుకుంటా ఉంటే ఎంత బాగుంటది. అన్ని మర్చిపోయి ఆ 4 రోజులు బతుకమ్మలు మాత్రం మేము హ్యాపీగా ఆడుకుంటాం. నువ్వు కూడా ఆడతావు కదా, నీ ఎనర్జీ చూడు ఒక్కసారి. బతుకమ్మలు ఏంది అసలు, బతుకమ్మ పాట అది బతుకమ్మల ఆటలు వస్తున్నాయి అంటే మా అమ్మోళ్ళ ఇంటికి పోతూనే ఉండేది నేను. ఇక ఇప్పుడు మా అమ్మ చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయిండు, అన్నకు యాక్సిడెంట్ చచ్చిపోయిండు. అమ్మోళ్ళ ఇంటికి బతుకమ్మల బతుకమ్మ అంటే కొద్దిగా తల్లిగారి ఇల్లు ఉంటుంది కదా, తల్లిగారింటికి నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. మా అమ్మ మా నాన్న ఉంటే బతుకమ్మలో పోదాం. బతుకమ్మ అంటే ప్రాణం మాకు. అమ్మ బతుకమ్మ రూపంలో నీతోనే ఉంటదిలే, సంవత్సరం మంచిగా ఆడుకులు కూడా ఎట్లా పోసుకొచ్చేది ఇరికనా, పొద్దున్న దాకా చూసి వచ్చేది నేను పూలు. మా అన్న చెల్లె ఎవరింట్లో నేను పూలు చూసి రానేది. ఇక రెడ్డోళ్ళు ఇంట్లో పడేది, నేను చిన్న పిల్లని. ఇక ఆ పూలు చూసి వచ్చి పలానా కాడున్నాయి అని నేను పూలు చూసేది. ఇక పూలు చూసి ఇక మా అన్నకు వచ్చి చిన్నగా చెప్పేది నేను, అన్న జన్నయ్య గారి ఇంట్లో ఉన్నాయి, రామచంద్ర గారి ఇంట్లో ఉన్నాయి, సంజయ్ రెడ్డి ద్వారా ఉండే పాటకాలలో లోపటేసేది. పాటకాలల్లో ఆ కింద నుంచి దూరిపోయేది గోరంట పూలు, అవి దొబ్బుకొచ్చేది మేము. అయితే అన్న పలానా ఇంటుంటే మా ఇంటి 2 3 పోయేదాన్ని. పోయి మా అన్నేమో గోడకి పూలు తెంపేది, నేను జల్లి గంపలు అప్పుడు. ఇక నేను నెత్తిన పెట్టుకుండేది. మా అన్న పూలు తెంప గంపల్లో పోయా. ఇక ఆ పూలు ఎత్తుకొచ్చి బతుకమ్మ పేర్చేది. ఇక మాయ పూలు ఇక అడివడివి తిరిగి మాయ తెచ్చేది పూలు. ఇక పూల బతుకమ్మ అంటేనే మాకు ప్రాణం అమ్మ, బాగా ఇష్టం బతుకమ్మ. ఇక మేము నన్ను పూల దొంగ అని పెట్టారు రెడ్డి బజార్న. ఇక పిల్లలు గట్ట అందరూ పోయేది కదా, ఆ పూలు రైతులు పొద్దున్న దెంపుకొచ్చేది కదా, వామ్మ మళ్ళీ వస్తుంది పూల దొంగ డబ్బు అని దెంపకపోయింది పూలు అనేది. కానీ ఒకసారి మాత్రం బతుకమ్మ పూలల్లో చచ్చిపోయేదని బతికిన. అయ్యో ఎట్లంటే మా ఊళ్ళో జిల్లెల బాయ్ అని ఉంది. ఆ జిల్లెల బాయ్ దగ్గర చెరువు, ఆ చెరువులో అన్ని అల్లి పూలు, దామర పూలు బాగా పూసినాయి. నేను మా బావి బిడ్డ ఒక ఎడ్డమ్మని ఉండే, ఆ ఎడ్డక్క మా పద్నక్క నేను ముగ్గురం పోయినాం పొద్దున్నే పూలు తెంపుకొద్దాం. పోయేసరికి ఏముంది ఆ చుట్టూ ఏమో పూలు అల్లి పూలు. అయితే ఆ లోపల గొయ్య ఉంది మనకు తెలియదు. అయితే నేనేం చేసినా ఇంకా వాళ్ళందరూ అక్కడ దింపుతుంటే నేను అమ్మ ఇక్కడ బాగున్నాయి వీళ్ళు దింపుతున్నాను ఉర్రికిపోయి అక్కడ గొయ్యలు అడిగేసిన ఈ చుట్టూ 2 పూలు తెంపుకున్నా లోపలికి పోయినాయిగా. నాది బారు జుట్టు బాగుంటది. ఎప్పుడైతే మునిగినో ఈ జుట్టు పైకి తీలు వచ్చింది. అప్పుడు జడలని ఆ బంద ఈరబోసుకొని పోయి దయాలం పోయినట్టు. ఎమ్మట మా ఎడ్డక తెలియకలది చచ్చిపోయింది పాపం. అయితే మా ఎడ్డకు వచ్చి ఎమ్మట జుట్టు పట్టింది నన్ను. జుట్టు పట్టి నీ బయటకి ఇట్టనే పట్టి గుంజింది. ఇక అటు నుంచి అటువంటి దారిపో తెంపలే, భయపడ్డావు. ఇక దాని దగ్గర పోవాలంటే భయం అవుతుంది. అయితే దామర పూలు ఇక అప్పటి నుంచి ఇప్పుడు దెంపనమ్మ నేను అసలే. ఇక దెంపను దామర పూలు ఇక పూలు ఆడి నీడని తీసుకొచ్చేదాన్ని. ఇక అప్పుడు మా అన్న ఏం చేసిండు ఎరికనా, ఇది ఇట్టనే చెల్లె చచ్చిపోతుంది. నేనంటే ప్రాణం నాన్నకు అయ్యకు అన్నకు బాగా ప్రాణం. అయితే చెల్లె చచ్చిపోయిద్దని మా అన్న ఏం చేసిండు నాకు, మా అయ్యేమో ఈ లొటపీస్ కట్టెలు ఉంటాయి, ఆ కట్టెలు మూట కట్టిండు. జిల్లేడు జీలుగులు అని ఉంటాయి, కట్టుకొచ్చి ఇవన్నీ కట్టి చెల్లెకి ఈత నేర్పి అన్నాడు మా అన్నకి. అంటే ఆయన అడుగు కట్టించి మా అన్న ఈత నేర్పించండు. వస్తుంది ఇప్పుడు కూడా ఈత. పోయి పెద్ద బాయ్ అంటే సంజయ్ రెడ్డి బాయ్ అని ఉండే మామూలుళ్ళే. మళ్ళీ మామూలుళ్ళే కొంట నెరసత్తాయి బాయ్ అని ఉర్రికిపోయి వాళ్ళ డొమ్మరగడ్డ వేసేది. ఇప్పుడు కూడా కొడతా నేను. అయితే పెద్దమ్మ ఈ మధ్య అమ్మాయిల మీద బలాత్కారాలు ఇట్లా జరుగుతూ ఉన్నాయి. అంటే ఎవరు పడితే వాళ్ళు రేపులు చేస్తున్నారు, ఏం చేయలేకపోతున్నాం మనము ఎంత అయినా. మరి వీళ్ళ కోసం ఒక మంచి పాట ఏదన్నా, ఆడబిడ్డ కోసం. ఆడపిల్లలు అసలు బయటికి వెళ్ళాలంటే భయం అవుతుందమ్మా. అసలు పిల్లలు బయటికి పోయి ఇంట్లోకి వచ్చిందా కూడా భయం అవుతుంది. అసలు మంచిగా వస్తారా రారా ఎట్లా ఉన్నారు ఏంది మనకి తెలుస్తలేదు. అదొకటి నాకు చాలా బాధ అనిపిస్తుందమ్మా. ఆడపిల్లలు బయటికి పోయి ఇంటికి వద్దామంటే ఎవరేమి అంటారో ఏం చేస్తారో పిల్లలకు తెలుస్తలేదు. ఆడపిల్ల అంటే అర్థము లేదా అన్నలారా ఓ తమ్ములారా, ఆడపిల్ల అంటే అర్థము లేదా అన్నలారా ఓ తమ్ములారా. నీకు తోడబుట్టిన చెల్లున్నది, నీ తోడబుట్టిన అక్కున్నది, నీకు తోడబుట్టిన చెల్లున్నది, నీకొక్క అక్కున్నది. నీ యొక్క ఇంటనే చేస్తే నీకెంత బాధ అనిపిస్తుందో చూడరు ఓ అన్నలారా ఓ తమ్ములారా. నేను ఆడపిల్ల నీరా, నేను ఆడపిల్ల నీరా. మరి పెద్దమ్మ నా కోసం ఇన్ని పాటలు పాడుతీవి, నన్ను ఏడిపించినావు, నవ్వుపించినావు, ఆట ఆడినా, నేను నీతో కలిసి పాట కూడా వాడినా. నా కోసం లాస్ట్కి మంచి పాట ఒకటి, ఊపొచ్చే పాట. ఊపొచ్చే పాట అమ్మా? ఊపొచ్చే పాట అంటే ఉన్నాయి, పాడదా? నువ్వు నవ్వాలి. పొరివి చిన్నది
కొరివి చిన్నది కోళ్ళమ్ముతున్నది, కొరివి చిన్నది కోళ్ళమ్ముతున్నది, కోళ్ళమ్మ నిద్దున దాన్ని బో నిద్దున, కోళ్ళమ్మ నిద్దున దాన్ని బో నిద్దున, దాన్ని బో నిద్దున దానయ్య కడిగి పోదున, దాన్ని బో నిద్దున దానయ్య కడిగి పోదున, తాలి గట్టి వద్దున దాన్నెంట పెట్టుకొద్దున, తాలి గట్టి వద్దున దాన్నెంట పెట్టుకొద్దున, లెగో లెగో లెగజని కాలేసి రావే చిన్నదాన, లెగో లెగో లెగజని కాలేసి రావే చిన్నదన, లెగో లెగజని కాలేసి రావే చిన్నదన. మానుకోట చిన్నది మల్లెపూలముతున్నది, మానుకోట చిన్నది మల్లెపూలముతున్నది, మల్లెపూలమ నిద్దున దాన్ని బో నిద్దున, మల్లెపూలమ నిద్దున దాన్ని బో నిద్దున, దాన్ని బో నిద్దున దాన్ని బో నిద్దున దానయ్య కడికి బోదున, దాన్ని బో నిద్దున దానయ్య కడికి బోదున, దానయ్య కడికి బోదున, తాలి గట్టి వద్దున దాన్నెంట పెట్టుకొద్దున, తాలి గట్టి వద్దున దాన్నెంట పెట్టుకొద్దున, లెగో లెగో అరెరెర్రె లెగో లెగో లెగజని కాలేసి రావే చిన్నదన్, లెగో లెగో లెగజని కాలేసి రావే చిన్నదన్, లెగో లెగో లెగజని కాలేసి రావే చిన్నదన, లెగో లెగో లెగజని కాలేసి రావే చిన్నదన. ఏమన్నా గొంత పెద్దమ్మ ఇది, కోకిల గొంతు. నిజంగానే ఖమ్మం వచ్చినాక కోకిలమ్మ ఏడుందని ఎత్తుకుంటూ రావాలి జనాలు అందరు నీ దగ్గరికి కదా. అట్లా ఎంతమంది వచ్చింటారో, ఎంతమంది పాటలు పాడించుకున్నారో చూసిండ్రా. అమ్మో ఎంత కోకిలనే, ఖచ్చితంగా డౌటే లేదు అసలు. కోకిల గొంతులాగా నాకు వస్తుంది. నేను కూర్చుని అనుకో కోకిల మళ్ళీ విమర్శ కూతుంది. నేను పల్లెటూరులో అట్లనే కోకిల గుయ్యంగా నేను కూర్చేదాన్ని. మళ్ళీ ఇప్పుడు నేను కొద్దిగా సీట్ వచ్చినా కదా, అది చెట్ల మీద ఆడాడు గుర్తాడు, నేను ఇంట్లో కో అంటాడు, బామ్మ ఇక్కడ ఉంది కోకిల అని మా వాడు చూస్తూ ఉంటాడు. ఈ మధ్య కోకిలలు కనిపిస్తలేవు, నువ్వే మా కోకిల అందరికి. అన్ని అంతరించిపోయినాయి కానీ నువ్వే మా కోకిల. కోడి గొయ్యంగానే కోడెప్పుడు కూసింద్ర రాములు, తెల్లారెప్పుడు పోయింది రాములు, ఆ కోడెప్పుడు కూసింది రాములు, తెల్లారెప్పుడు పోయింది రాములు, కోడి గుయ్యాదాయ కాకి లేకపాయ, కోడి గుయ్యాదాయ కాకి లేకపాయ, నా పల్లె నా పల్లె తల్లి చిన్న పోయినాదో, నా పల్లె తల్లి చిన్న పోయినాదో, నా పల్లె తల్లి. కావు కావు నాని కాకి ఎరవంగానే, కావు కావాని కాకి ఎరవంగానే, లేసి ఉడిసి నేను చల్లుకుంటే కాకమ్మ నాకు కబురు చెప్పే, లేసి ఉడిసి నేను చల్లుకుంటే కాకమ్మ నాకు కబురు చెప్పే, కుక్కురు అని కోడి గుత్తాదని కరెంటు ఎక్కడిదే బుజ్జి, అప్పుడు కరెంటు ఎక్కడిదే బిడ్డ, అప్పుడు లేపేటోడు వడే బిడ్డ, ఆ కుక్కురు అని కోడి గుయ్యంగానే లేసి ఉడిసి చల్లుకుంటిమి, మియం లేసి ఉడిసి చల్లుకుంటిమి, కరెంటు ఎక్కడిదే బిడ్డ, అప్పుడు కరెంటు ఏడుంది బిడ్డ, కాకులు లేవాయ పిట్టలు లేవాయ, కూడు పెట్టదాయ గుడిసె లేకపాయే, నా పల్లె తల్లి చిన్నబాయే, ఎడ చూసిన ఏ మగ పాడే, నా పల్లె తల్లి చిన్నబాయే, ఎడ చూసిన ఏమి లేకపాయే, పాడళ్ళు ఆ డాబళ్ళు చూత్తిమి, మేడల్లే చూత్తిమి, పల్లె తల్లి గుడిసె ఏడన్న ఉన్నదా, నా గుడిసెలేడా బాయను, నా పల్లె తల్లి చిన్న బాయను, ఆ గుడిసెలేడా బాయను, నా పల్లె తల్లి చిన్న బాయను, ఊర బిస్కే ఊరు తిరిగే ఊర బిస్కే, ఆ గూడు పెట్టుకొని గుట్లనే ఉండే, ఊర బిస్కే ఊళ్ళనే ఉండే, ఊళ్ళకు పోతే ఊర బిస్కే తల్లి ఆగాక పడను, నా పల్లె తల్లి చిన్న బాయను, ఊర బిస్కే ఆగా పడక పాయే, పల్లె తల్లి చిన్న బాయే, నా పల్లె తల్లి చిన్న బాయే, నా పల్లె తల్లి చిన్న బాయే. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మంచిగా రేకుల షెడ్ ఉంటాయి అన్నమాట. అంత పిచ్చుకలు వచ్చి ఆడ గూడు పెట్టుకొని అందులో ఉంటుండే. మేము అప్పుడు చూసినాం ఆ పిచ్చుకలని. మళ్ళీ ఇప్పుడు ఏడా కనిపించవు. ఈ పట్టణాలు వచ్చి ఇండ్లు కట్టి పిట్టలకి గూడు లేదు, ఏమీ లేవు. ఇక ఉంటాయి పల్లెటూళ్ళలోనే అక్కడ ఉంటాయి.
మేము ఊరబిష్కలు గూళ్ళు చేసుకొని ఇండ్లలో ఉండేది అప్పుడు పూరి గుడిసె. అవునవును. ఏముంది జొన్న చేనులు, జొన్నలు కప్పేది, జొన్న గూడు ఉంటుంది కదా, ఏరి సొప్ప కప్పుకుండేది, మనం ఇవన్నీ జమ్ము కప్పేది, అవన్నీ కప్పుతుంటే పిట్టలు గూడు పెట్టుకుండేది. కిస్ 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 అని కూడా పోతుంటే అదొక సంబరం. అవన్నీ ఆడపోయినాయి బిడ్డ. నాకు ఈ పల్లె అంటేనే ఏడుపు వస్తుంది బిడ్డ. నాకు ఈ పల్లె పాటలు అంటే నాకు దుఃఖం వస్తుంది. ఈ పట్టణాలు ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది, ఇదేంద్ర భగవంతుడు, ఈ పట్టణాలు, ఈ ఉబ్బదీసుడు ఏంది, ఈ తిండి 2 గోడల మధ్యలో తినటం ఏంది. మేము పల్లెలో పెట్టుకొని అందరం కూర్చొని బయట తింటా, సూర్యు కింద కూర్చొని తినేది. తినుకుంటా మేము అన్ని ఆటలు పాటలు కూడా మాట్లాడుకుంటా తినుకుంటా, కాళ్ళు ఇట్లా ఒకవైపు తినుకుంటా ఒకవైపు కాళ్ళు ఇట్లా పెట్టుకొని ఆట ఆడేది. అయ్యేమాట మేము ఇది రింగు రింగు బుల్ల అని ఆడేది మేము. ఇది కోలుకోలేంక అని ఇట్లా కాలు పెట్టుకొని ఆడేది. ఆ పాటలు చిన్నప్పుడు పాట. అవును. కోలుకోలెంక కొడవాలి లిక్కి, కోలుకోలెంక కొడవాలి లిక్కి, కోలుకోలెంక కొడవాలి లిక్కి, ముత్తము బియ్యము ములక సారి కాలు గజ్జ కంకణము ఏకు సుక్క ఎన్న ముద్ద డీలి కొడుక పంజనము పటుకు అది సిటుకు తీయర చిన్నోడ పండు బండి నవ్వు, సియ్యర చిన్నోడ పండు బండి నవ్వు, తీయర చిన్నోడ పండు బండి నవ్వు. దానికి అర్థం నీకు తెలుసా? ఊగుతున్నావు. తెలుసు తెలుసు. ఈ పాట సామెత లాగా ఉంటది కదా. మేము కాళ్ళు అన్ని ఆడ పెట్టుకొని అందరం చుట్టుండేది. అయితే ఇక కోలుకోలేంకని వచ్చిన తర్వాత కోళ్ళకి చిన్నగా పండు బండింది అన్నప్పుడు ఒకటి కాలు గుంజుకోవాలి. వాడు బండిండు, ఇంకోడు ఉంటాడు. కోలుకోలేంక కొడవలి లిక్కి, మొత్తం బియ్యం ములకాసారి కాలు గజ్జె కంకానము ఏకు సుక్క ఎన్న ముద్ద డీలి కుడక పంజనము పటుకు ఆ సిటుకు ఆ తీయర చిన్నోడ నువ్వు నీ కాలు పక్కకు పెట్టు. అట్లా పట్టుకు సిటుకు అన్నప్పుడు కాలు పక్కకు. ఇక మళ్ళీ వీళ్ళందరూ తొక్కుతారా లేదంటే? లేదు, ఇట్లా పెట్టుకుంటారు కాళ్ళు, అందరు సాపుకొని కూర్చుంటారు కాళ్ళు. ఆ పాట పాడేది మేము. ఇంకా అందరూ చాలా ఉన్నాయి. ఓ ఇట్లా మాట్లాడుకుంటే సినిమా తీస్తారు కానీ పొద్దుపోతుంది కలుపు తీయాలి, మందు కొట్టాలి. ఇది ఇయాల్టి మా మాట, మీ పాట. ఇట్లాంటి కళాకారులని ఇంకా ప్రోత్సహించాలని, ఇంకా ముందుకు తీసుకురావాలని మా మెగా 9 టీవీ చేస్తున్న చిన్న ప్రయత్నం. మళ్ళీ ఇంకొక మాట పాటతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.